మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. యేసు ఏలీ ఏలీ లాబా సబక్తాని అని బిగ్గరగా కేకవేస్తును. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. అక్కడ నిలిచిన వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలీ ఏలీ అని పిలుచున్నాడు అనేది. ఆమె పాట పాడకముందు ప్రార్థన చేసిన వారు చదువుతున్నారు. ఈ మాటను ధ్యానించేవారు కూడా ముందుకొచ్చి ప్రార్థన చేయవలసిన పరిస్థితి వచ్చిందంటే నాకు ఒకటే అర్థం అవట్లేదు. మిగిలినటువంటి వారికి ఇష్టం లేదా, లేకపోతే వారికి ఆతృత లేదా దేవుని యొక్క వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలని. ఇది ఒక చిన్న నాకు ఎందుకని నేను ఇది చెప్తున్నానంటే, చేసేవారికే ఆతృత కలుగుతుంది, చెప్పేవారికే మళ్ళీ చెప్పాలనుకుంటున్నారు, చదవాలనుకుంటున్నారు. మిగతా వారు మన మందిరంలో బైబిల్ చదవగలిగిన వాళ్ళు, ప్రార్థించేవారు లేరా అనేటువంటిది ప్రశ్న అడుగుతున్నాను. మీకే విజ్ఞతకి విడిచిపెట్టేస్తున్నాను. 4వ చరణం. నా దేవా దేవా ఏమి వీడా నాడితీవనుచు శ్రీదేసుత పలికి శ్రమ చెప్ప సఖ్యమా ఆహా మహాత్మా ఆశారణ్య విమోచక. మధ్యలో నేను అప్రిషియేట్ చేయలేదు కావాలని, అంటే లాస్ట్లో మరి మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరూ చాలా అద్భుతంగా మాట్లాడారని నేను చెప్తాం అనుకున్నాను. కానీ ముందే చెప్తున్నాను, చక్కగా మీరందరూ కూడా అద్భుతంగా మాట్లాడారు. ఇప్పుడు నేను సమయాన్ని దృష్టిలో పెట్టుకుని మిగతా మాటలు నేను మాట్లాడతాను. మధ్యలో ఒక బ్రేక్ కూడా ఇస్తాం. ఆ సమయంలో ఒక మాట నేను మాట్లాడతానని చెప్పిన మీలో ఎవరైనా, నేను ఆ సమయంలో కూడా మీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. మళ్ళీ మత్తయి రాసిన సువార్త 27వ చదువుదాం. 27వ ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. ఇంతవరకు ప్రభా మీరు నీ దాసురాన్ని నిలవబెట్టుకొని సిలువలో మీరు పలికినటువంటి నాయనా ఈ యొక్క 3 మాటల్ని ప్రభా చూడటానికి మీరు సహాయం చేశారు. మీకు లెక్కలేని స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ సమయంలో మరి 4వ మాట మేము కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుంటూ ఉంటుండగా మీ సహాయాన్ని మాకిమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీరే మాకు తోడుగా నడిపించండి. మిగిలినటువంటి ఈ మాటలన్నిటి ద్వారా కూడా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ప్రభువా నీ స్వారూప్యంలోనికి మార్చమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, శుభ శుక్రవారం.
అసలు ఇది ఎన్ని గంటలకి ఏమేమి జరిగింది అనేటువంటిది ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చి నేను ముందుకు సాగిపోతానండి. 8 గంటలకి, ఉదయం 8 గంటలకి పిలాతు ఏం చేశాడంటే, యేసు ప్రభువుని మీరు సిలువ వేయండి, అది మీ ఇష్టం అని చేతులు కడుక్కొని రోమా సైనికులకి అప్పగించేశాడు. అది మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. ఉదయం అయినప్పుడు, అది 8 గంటలని గుర్తుంచుకోండి. ఉదయం అయినప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసుని చంపించవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయన బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతు పిలాతునకు అప్పగించిరి అని మనం చూస్తున్నాం. కాబట్టి అక్కడ యేసు ప్రభువుని సిలువకి ఒక రకంగా సిలువ వేయమని ఉదయం 8 గంటలకి జరగటం మనం చూసాం. ఉదయం 9 గంటలకి ఏం జరిగింది? మార్క్స్ వార్త 15వ అధ్యాయం 25వ వచనం చదవండి. మార్క్స్ వార్త 15వ అధ్యాయము 15-25. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలు, 9 గంటలకి ఆయన్ని సిలువ వేశారండి. మరి చీకటి భూమిని అంతా కూడా కమ్మేసింది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనం. ఇది ఎప్పుడంటే మధ్యాహ్నం 3 లేకపోతే 12? ఒకసారి చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనంలో 3 గంటల వరకును, అయితే 12 గంటల నుంచే స్టార్ట్. ఇది 3 గంటలకు యేసు ప్రభు చనిపోయాడు. కానీ ఈ చీకటి కమ్మటం, ఈ చీకటిలో యేసు ప్రభు వారు మాట్లాడినటువంటి మిగతా మాటలు ఉన్నాయి కదా, అవి చీకటిలోనే అనమాట. కాబట్టి ఈ 12 గంటలకి డార్క్నెస్ కవర్డ్ ద ల్యాండ్. ఇప్పుడు మళ్ళీ చదవండి మత్తయి 27:45. మధ్యాహ్నం మొదలుకొని, అయితే నేను ఎలా అంటాను, ఏమనంటే మధ్యాహ్నం 12 గంటలు మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటను చీకటి కమ్మి. ఆ తర్వాత 3 గంటలకి యేసు ప్రభు వారు చనిపోయారు. 9కి స్టార్ట్ అయింది క్రూసిఫిక్షన్. 3 గంటలకి ఆయన ప్రాణం విడిచాడంటే మీరు ఎన్ని గంటలు సిలువ మీద యేసు ప్రభు ఉన్నాడండి? 6 గంటలు. ఇక 6 PM అంటే సాయంత్రం 6 గంటలకి యేసు ప్రభు దేహాన్ని సమాధిలో ఉంచడానికి మరి సిలువ మీద దించారు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనం నుండి 60వ వచనం వరకు చదవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 57వ వచనం నుండి 60వ వచనం వరకు. యేసు అరిమతయి యోసేపును సాయంకాలం అయినప్పుడు వచ్చి, అంటే సాయంకాలం 8 గంటలు అన్నాను, అది అమ్మా 6 అప్పుడే ప్రారంభం అవుతుంది యూదుల యొక్క రోజు. ఆ ప్రారంభమైనటువంటి ఆ రోజు ఏ రోజు అవుతుంది అంటే శనివారం అయిపోతుంది. మనకి ఇంకా శుక్రవారమే 12 గంటల వరకును. మన క్యాలిక్యులేషన్ అలా కదా, మరి యూదుల క్యాలిక్యులేషన్ అలా కాదు. 6 అయినప్పటికీ ఏది స్టార్ట్ అయిపోతుంది వాళ్ళకి? శనివారం, సబ్బాతు దినం స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి 6 గంటలకి ఆ దేహాన్ని ఒక రకంగా సమాధిలో పెట్టారనమాట అండి. అది నేను చెప్పాలనుకున్నది. ఈ మొదటి 3 మాటలు కూడా వేరే వారిని ఉద్దేశించి పలికాడు. తండ్రి, వీరేం చేస్తున్నారు, వీరు కనుక క్షమించమని ఆయన్ని హింసిస్తున్న వారిని, ఈవెన్ ఇరుపక్కల ఉన్నటువంటి వారు దూషిస్తున్నటువంటి వారిని కూడా చూసి, యూదులు అప్పగించేశారు, మాకు దీన సిలివేసే అనేటువంటి యూదుల్ని దృష్టిలో పెట్టుకుని, రోమీలు వాళ్ళ యూదులు అప్పగించారు కాబట్టి రోమీలు ఏం చేస్తున్నారంటే సిలువ వేసే అధికారం వారికే ఉంది కాబట్టి వీరందరినీ ఉద్దేశించి, ఇంకా చెప్పాలంటే ఆ మాట ఈవెన్ ఇట్ ఈస్ అప్లికబుల్ టిల్ టుడే. ఈరోజు మన పాపములను బట్టి ఆయన 2000 సంవత్సరాల క్రితం సిలువ వేయబడ్డాడు కదా, మనల్ని కూడా ఆయన దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ మాట పలికాడు, వీరేం చేయించున్నాడు, వీరిని కనుక వీరిని క్షమించండి. అంటే
మనం చేసేటువంటి తప్పులకు బట్టి మనం ఆయనే మనల్ని ఏం చేస్తున్నాడంటే క్షమిస్తున్నాడు. అంతే కదా. 2000 ఒకవేళ మనం లిటరల్గా 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు వారు సిలువ వేసినప్పుడు మనం లేము, ఉన్నామా? అక్షరార్థంగానో ఉన్నామండి. అప్పుడు పుట్టామా? ఎవరైనా పుట్టలేదు. పుట్టకపోయినా కానీ ఆధ్యాత్మికంగా మనం అక్కడ నిలబడి ఉన్నాం. ఆధ్యాత్మిక మనందరం అక్కడ నిలబడి ఉన్నాం. మన పాపమే ఆయన సిలువ వేయండి అని మన పాపమే ఏం చేసింది? ఆయన సిలువ వేసేలా చేసింది. మరి మనకు వర్తించదా మాట? మనల్ని కూడా ఆయన క్షమించాడు. అందుకని ఒక దైవజనుడు చక్కటి పాట రాశాడు. ఏం పాట అంటే, అపరాధిని యేసయ్యా కృప చూపి. ఆ పాటలో ఎలా ఉంటుందో తెలుసా? నిజానికి సిలువకు కొట్టింది ఎవరు? నేనే. సిలువకు కొట్టితే నేను ఉంటుందా? నేనని అంటున్నాడు కదా. అంటే అక్కడ ఒక రకంగా నీకు ముళ్ళు కిరీటం పెట్టింది, నీ మీద ఉమ్ము వేసింది, నీ ప్రక్క బల్లెలను పొడిచింది, అవన్నీ నేనే అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే, నేను చేసేటువంటి ఈ పాపం అల్టిమేట్గా నిన్ను ఏం చేసిందంటే చంపింది అని. కాబట్టి యేసు ప్రభు వారి యొక్క ఆ మాట ఈ రోజు వరకు, లేకపోతే ఇంకా ఆయన రాకడ ఆలస్యమైతే ఇంకా ఎవరెవరున్నారో వాళ్ళందరినీ కూడా వారందరికీ కూడా వర్తించేటువంటి మాట అది. తర్వాత అందులో క్షమాపణ మనం చూస్తున్నాం. రెండోది ఎవరిని ఉద్దేశించి మాట్లాడాడు? ప్రక్కనున్నటువంటి దొంగను ఉద్దేశించి మాట్లాడాడు. ఏమని మాట్లాడాడండి? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో. గొప్ప అభయాన్ని ఇచ్చాడు యేసు ప్రభు ఈ లోకానికి. ఎందుకైతే వచ్చాడో ఈవెన్ సిలువలో కూడా దాన్ని అమలుపరిచాడు. సిలువ మరణం అయిపోయిన తర్వాత పునరుద్ధానం నుంచి కాదు ఆయన చేయాలనుకున్నది. ఆన్ ది వెరీ స్పాట్ నేను వచ్చిన పని ఇదే. కాబట్టి నువ్వు గుర్తించావు, నువ్వు మారు మనసు పొందావు, పశ్చాత్తాపం పొందావు, కాబట్టి నీకు నా యొక్క రాజ్యానికి వారసుడిగా చేస్తున్నాను, నా రాజ్యంలో నీవు ఉంటావు అన్నాడు అనమాట. ఈ మాటను బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన శ్రమ పడుతూ ఇక చనిపోతూ కూడా ఆయన రక్షించడానికి ఇష్టపడుతున్నాడు, ఉన్న పాటను రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ప్రశ్న ఏంటంటే, ఉన్న పాటను నీవు ఆయన దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నావా? ఉన్న పాటనే ఆయన దగ్గరికి వచ్చి నీ పాపాలను ఒప్పుకోవటానికి ఇష్టపడుతున్నావా? మనం ఓ పాట చూస్తాం. ఏం పాట అంటే, ఉన్న పాటును నేను వచ్చుచున్నాను అని అంటాడు. నువ్వు ఎక్కడుంటే అక్కడ, ఎలా ఉంటే అలాగా నేను నిన్ను రక్షిస్తాను అన్నాడు. కాబట్టి మనమైతే వాయిదాలు వేస్తున్నాం, కానీ ఆయన అయితే రక్షించటానికి వాయిదాలు వేయట్లేదు. ఎందుకంటే ఇదే కృపాకాలం. ఈ పాట కూడా మనకు తెలుసు. ఇదే కృపాకాలమని క్షమాపణ దొరుకునని. విన్నారు ఈ పాట? ఇది ఇప్పుడు క్షమాపణ దొరికే కాలం. ఇప్పుడు ఎలాగ ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఆయన దగ్గరికి వస్తే నీకు క్షమాపణ దొరుకుతుంది. ఒకరోజు ఆ క్షమాపణ అనేటువంటి డోర్ క్లోజ్ అయిపోతుంది. అప్పుడు నువ్వు ఎంత మొత్తుకున్నా క్షమాపణ అనేది దొరకదు. కాబట్టి ఈ వ్యక్తి నుంచి మనం నేర్చుకోవాల్సింది అది. ఇక మూడవది, అమ్మ కని పెంచినటువంటి అమ్మ, తర్వాత ప్రియుడైనటువంటి శిష్యుడు, సహోదరుడు, ఒక రకంగా కజిన్ ఆయన చేతుల్లో అమ్మ బాధ్యతను పెట్టాడు. అమ్మను జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. గొప్ప రెస్పాన్సిబిలిటీ, బాధ్యతని మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారు సిలువలో చనిపోతూ కూడా తన బాధ్యతని అప్పగించాడు, నిర్వర్తించాడంటే మనం ఆలోచన చేయండి. బాగున్నప్పుడే కాదు తల్లిదండ్రులని చూసుకునేటువంటిది, బాగోలేనప్పుడు కూడా తల్లిదండ్రులు ఏం చేయాలండి? చూసుకోవాలి. ఈరోజంతా మరి అయ్యగారు చెప్తుంటే నిజంగా అవును కదా, ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఈ రోజునున్నాం. మొత్తం వారి దగ్గర నుంచి అన్నీ మనం పొందుకున్నామండి. తల్లిదండ్రుల దగ్గర నుంచి అన్నీ కూడా పొందుకున్న తర్వాత చివరిలో అసలు వీళ్ళతో నాకు సంబంధం లేదు, వీళ్ళు నాకు భారం అని చెప్పి నాకు కొన్ని వీడియోలు చూస్తే ఏడుపు వచ్చేస్తాయి.
భార్యాభర్తలు ఇద్దరూను వాళ్ళ తల్లిదండ్రుల్ని ఎక్కడికో ఒక 200-300 కిలోమీటర్ల దూరం తీసుకుపోయి నడి రోడ్డు మీద వాళ్ళని అలాగా బయటికి గెంటేసి మూటలు, బాక్సులు కాదు ఏమి కాదు, అలా ఆ బట్టలు అయ్యి మూటలు కట్టేసి మూటలు ఇరిసేసి అది వెళ్ళిపోయారు. అది సీసీ కెమెరాలోనే ఎక్కడనో కనపడి పెడితే అయ్యి బాబు ఎంత స్వార్థపూరితమైనటువంటిదా లోకం అని అర్థమవుతుంది. సరే, యేసుప్రభు చేసిన అన్నీ కూడా మానవాళికి ఎంత ఉపయోగకరమైనటువంటిదోను. అందుకే యేసుప్రభు మీద ఎంతమంది నిందలేసినా ద్వేషించినా మనుషులు ఎవరు నమ్మరు, యేసుప్రభు వారు దగ్గరికి రావడానికి ఇష్టపడతారు. నేను మళ్ళీ ఇంకొక వీడియో చూశాను, ఎందుకంటే ఈ 3వ మాట గురించే. చిన్నపిల్లల్ని చక్కగా వాళ్ళు కాలకృత్యాలు తీర్చుకున్నప్పుడు వాళ్ళని కడగటం, స్నానం చేయించడం ఎంత ఇష్టమవుతుంది అంటే, ఎంత ముద్దు అవుతుంది ఇంత పిల్లోడప్పుడు చేయటం అంతా కూడా బాగానే ఉంటుంది కదా. అలాగే తల్లిదండ్రులు పెంచుకుంటూ అలాగా చేసుకుంటూ వస్తారు పిల్లల్ని. ఒక వ్యక్తి పెద్దోడైపోయాడు, వాళ్ళ నాన్న కూడా వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. ఆ వీల్ చైర్ తోటి బాత్రూంలోకి చక్కగా ర్యాంప్లాగా వేసాడు, తీసుకెళ్ళిపోతున్నాడు. రోజు చేస్తున్నాడు అనమాట వాళ్ళ నాయనకి. ఒకరోజు చేసేటువంటి వీడియో పెట్టాడు. ఏంటదంటే, చిన్నప్పుడు ఎలాగైతే నా ఈ రుద్దాడు మా నాయన, ఎలా అయితే నన్ను కడిగాడు అని చెప్పి అలా అలా రుద్దుతా స్నానం చేయంత ఆ తండ్రి భుజం మీదే పడిపోయి గుక్క తిరగకుండా ఏడిసేసాడు అనమాట. ఏమంటున్నాడంటే, నాయన నువ్వు నన్ను చిన్నప్పుడు ఎంతలాగా పెంచి పెద్ద చేసావు, ఎంతలా నన్ను కడిగి అన్ని శుభ్రపరిచావు, ఈరోజు నాకు ఈ గొప్ప ఆధిక్యత వచ్చింది ప్రభు అని చెప్పి ఏం చేశాడంటే, అలా అలా కడుగుతా అలాగా పడిపోయి ఏడ్చేస్తా ఉన్నాడు అనమాట. ఆ వీడియో, అటువంటి వీడియోస్ నేను షేర్ చేసుకుని నేను ఉంచుకుంటాను అనమాట. ఎందుకంటే మనం ఇలాంటి చాలా అవసరం, ఈ వాల్యూస్ అన్నీ కూడా చాలా అవసరం అనమాట అండి, ఇలాంటివన్నీ కూడా. కాబట్టి 3 మాటలని మనం చూసాం. ఇప్పుడు 4వ మాటలోనికి మనం వెళ్తే, యేసు ప్రభువారు నా దేవా నా దేవా నా చెయ్యేందుకు విడిచితివి అన్నప్పుడు యేసు ప్రభువారు ఎంతలాగా సఫర్ అవుతున్నారో మనకు అర్థమవుతుంది. ఆయన సఫరింగ్ అనేది కేవలం ఫిజికల్ సఫరింగ్ మాత్రమే కాదు అని అర్థమవుతుంది. యేసు ప్రభువారు సఫర్ అయ్యేది ఏంటంటే, మన యొక్క పాపం, సర్వ మానవాళి యొక్క పాపపు బరువంతా కూడా ఆయన మీద వేయబడింది. ఒకడు పాపం బరువే అంత మోయలాగిపోతున్నాను ప్రభు అంటారు కదా, ఒక పాపి యొక్క బరువే. మరి చరిత్రలోను భవిష్యత్తులో ఉన్న వాళ్ళందరూ పాపాలు, లోకంలో ఉన్నటువంటి అందరూ పాపాలు ఆయన మీద వేయబడితే అది ఇంకెంత బరువు ఉంటుందంటారు. ఆ బరువు మోస్తున్నాడు. ఎందుకు మోస్తున్నాడంటే, మనందరి పాపం ఎవరి మీద వేయబడిందండి? ఎవరు వేశారు ఆయన మీద? యేసు ప్రభు మీద ఎవరు వేశారు? తండ్రి వేశాడు. ఎందుకంటే యేసు ప్రభు వారు విల్లింగ్గా, స్వచ్ఛందంగా నేను వీళ్ళ పాపాలు మోస్తాను, శిక్ష పొందుతాను వీళ్ళ కోసమని వచ్చాడు. కాబట్టి యెహోవాకు తనను నలగొట్టడానికి ఇష్టమైంది. కాబట్టి మనందరి పాపం ఆయన మీద వేయటంతో ఒక పాపి ఏ విధంగా అయితే ఒక రకంగా ఏడుస్తాడు, అరుస్తాడు, అలా అరిశాడు. నా దేవా నా చెయ్యేందుకు విడిచితివి. ఇదేంటంటే ద పెయిన్ ఆఫ్ సెపరేషన్. దీన్ని ఈ యొక్క కేకలో మనకు అర్థం ఏం కనపడుతుందంటే, ద పెయిన్ ఆఫ్ సెపరేషన్, ఎడబాటు అనేటువంటి బాధ. యేసు ప్రభు వారు గెత్సెమనే తోటలో ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినను నీ చిత్తమే సిద్ధించును గాక అన్నాడు. మీరు చెప్పండి, ఆ గిన్నె అంటే ఏంటో చెప్పండి. మరణం అనుకుంటున్నారు కదా. ఒక రకంగా దేవుని ఉగ్రత. ఆ ఉగ్రత ఏంటో నేను చెప్తాను చూడండి. ఒకవేళ శ్రమలే అనుకుంటే, మరణమే అనుకుంటే గనక, యేసు ప్రభువుకి ఎవరైనా తన విశ్వాసం కోసం చనిపోయిన వాళ్ళకి కూడా ఏ పెద్ద తేడా ఉండదు. స్వతంత్ర సమరయోధులకి యేసు ప్రభువుకి పెద్ద తేడా ఉండదు. స్వతంత్ర సమరయోధులు
కొంతమంది తమ కోసం నమ్మిన సిద్ధాంతం కోసం చనిపోవటానికి హ్యాపీగా శ్రమలు పడుతూ హ్యాపీగా చనిపోయారు. అవునా కదా? యేసు ప్రభు కూడా అలాగే చనిపోయాడంటే దానికి అర్థం లేదు. అందుకు కాదు ఆయన ఆ గిన్నె తొలగించమంటాం. ఆయనకు వచ్చే శరీర బాధలను బట్టి, శరీర మరణం బట్టి కాదు ఆయనకున్నటువంటి పెయిన్. ఆ పెయిన్ ఏంటంటే పెయిన్ ఆఫ్ సెపరేషన్. త్రిత్వం అని చెప్పుకున్నాక త్రిత్వంలో ఎప్పుడు కూడా తండ్రి కుమారుడు సెపరేట్ అయినటువంటి పరిస్థితి లేదు. ఎప్పుడు కూడా త్రిత్వమనిలో తండ్రి కుమారుడు సెపరేట్ అయినటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా లేదు. కానీ ఎప్పుడైతే మానవుడు పాపం చేసి పరిశుద్ధుడైనటువంటి దేవుడి దగ్గర నుంచి పాపం వలన సెపరేట్ అయిపోయాడో, ఆ సెపరేట్ అయినటువంటి మానవుడి కోసం త్రిత్వంలో ఎన్నడూ ఎడబాటు సెపరేట్ లేనటువంటి తండ్రి అయిన దేవుడు కొంతసేపు నీ చెయ్యి విడిచిపెడుతున్నాను అన్నాడు. అది తట్టుకోలేకపోయాడు యేసు ప్రభు వారు. మీకు ఎంతమందికి అర్థమైందో కానీ ఆ ఎడబాటు నేను ఏదైనా భరిస్తాను, ఎంతైనా భరిస్తాను, కానీ తండ్రి నీతో ఉన్నటువంటి ఆ యొక్క సహవాసం, సెపరేషన్ నేను భరించలేను, అది తీసేయి అన్నాడు అనమాట. అంతేగాని ఆయన శ్రమలో అవన్నీ ఆఫ్టర్ ఆల్ ఆయనకు ఒక రకంగా నిజంగానే ఆయన పొందాడు. ఆ దెబ్బలన్నీ కూడా యథార్థమైనయే, నేను కాదంటలేదు. అంతకంటే దారుణమైనటువంటి పెయిన్, ఆ పెయిన్ ఆఫ్ సెపరేషన్ అనమాట అండి అది. ఎందుకంటే యెషయా 53:5 ఏమని ఉన్నదో చూడండి. యెషయా 53:5 ఒక పాపి ఏ విధంగా అయితే సెపరేట్ అయిపోతాడో అలా సెపరేట్ చేయబడ్డాడు మన పాపాల నిమిత్తం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు. అది అంతేగాని ఆయన కోసం కాదండి, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. తర్వాత అది మన దోషములను బట్టి నలుగొట్టబడింది. అతని మీద పడింది అంతే, మన శిక్ష అతని మీద పడింది. తండ్రి అలాగా వేయటానికి ఇష్టపడ్డాడు, ఎందుకంటే కుమారుడు ఇష్టపడ్డాడు అలాగ వేయించుకోవటానికి. కాబట్టి ఆలోచన చేయండి ఒక్కసారి. అంతేకాదు, నా దేవా నా దేవా నా చేయిందుకు విడిచిపెట్టావు అనేటువంటి మాట ప్రవచనం యొక్క నెరవేర్పు కూడా ఉంది. ఇందాకే మనం కీర్తనలు చదువుకున్నాం. కీర్తనల గ్రంథం 22:1 ఏమనుంది? నా దేవా నా దేవా నా చెయ్యి నన్ను నిలబెట్టినాడితివి. ఈ యొక్క ప్రాఫెసీ నిజానికి దావీదు పలికాడు. మెస్సియానిక్ ప్రాఫెసీ అంటారు దీన్ని, మెస్సియానిక్ సామ్ అంటారు, అంటే మెస్సే కీర్తన దావీదు పలికాడు. అంటే యేసు ప్రభు కంటే ఎన్ని సంవత్సరాల ముందు? 1000 సంవత్సరాల ముందు. యేసు ప్రభు కంటే 1000 సంవత్సరాల ముందు దావీదు పలికాడు. దావీదు పలికిన 1000 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు జీవితంలో నెరవేరింది ఆ మాట. కాబట్టి ఒక రకంగా సమాప్తమైనది అంటే సమాప్తమైనది కాదు. నా దేవా నా దేవా నా చెయ్యేందుకు విడిచిపెట్టితివి అనేటువంటి మాటకి ఇంకా అల్టిమేట్గా ఈ మాట చెప్పి నేను ముగిస్తా. యేసు ప్రభు చెయ్యి తండ్రి విడిచిపెట్టాడు కాబట్టే జరిగింది ఏంటంటే, ఆ శిక్ష అంతా యేసు ప్రభు భరించడం ద్వారా ఒకవైపు ఆ శిక్షను దేవుడు అంగీకరించాడు అనమాట. మనందరూ శిక్ష ఆయన మీద వేసి యేసు ప్రభు వారు శిక్షించబడతానని దేవుడు ఏం చేశాడు? ఆయన్ని అంగీకరించాడు. ఆ శిక్ష ఓకే, నేను ఫుల్లీ సాటిస్ఫై అయ్యానని చెప్పాడు. అలా విడిచిపెట్టడం ద్వారా, తండ్రి కుమారుడు చేయి విడిచిపెట్టడం ద్వారా, పరిశుద్ధుడైనటువంటి తండ్రి చేతితో ఒక చేయిని పట్టుకొని, పాపైనటువంటి మనుషుని చేయిని ఒక చేతితో పట్టుకుని ఇద్దరు చేతుల్ని కలిపాడు శిలువ మీద. అందుకని తండ్రి ఆయన చేయి విడిచిపెట్టాడు అనమాట. అప్పటి వరకు తండ్రి తండ్రి అన్నాడు, చివరి మాటలో తండ్రి అన్నాడు, కానీ ఇక్కడ తండ్రి అనలేకపోయాడు. ఎందుకంటే దేవా దేవా అన్నాడు. ఒక పాపి ఏ విధంగా అయితే పిలుస్తాడో అలా పిలిచాడండి. ఆయన పాపి కాదు, కానీ పాపమంతా ఆయన మీద మోయబడింది అనమాట. ఒక పాపిని అంతలా శిక్షించాలో అంతలాగా యేసు ప్రభువుని శిక్షించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆలోచన చేయండి. తండ్రి కుమారుని చేయి విడిచిపెట్టాడు ఎందుకంటే నీ చేయిని పట్టుకొని తండ్రి చేతిలో పెట్టడానికి. ఆయన సహవాసం కోల్పోయాడు తండ్రితోటి, ఎందుకంటే ఆ సహవాసము సంధి మళ్ళీ నీకు దేవునికి, మనకి దేవునికి మళ్ళీ కుదర్చడానికి
మరి ఆ యొక్క సహవాసం మళ్ళీ ఏం చేసాడంటే తిరిగి పునరుద్ధరించాడు అనమాట. ఈ యొక్క సమయంలో మిమ్మల్ని అడుగుతున్నాను, యేసు ప్రభు ఆయన నీ చేతిని తీసుకువెళ్ళి తండ్రి చేతిలో పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. నీవు హృదయపూర్వకంగా మరి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన దగ్గరికి రావటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? నువ్వు ఇష్టపడుతున్నావా? ఒక్కసారి ఆలోచించి, ఇది సరైనటువంటి సమయం. ఈ మాటలు నిన్ను ప్రేరేపించాలని, హృదయంలో కార్యం జరిగించాలని ఈ మాటలు మాట్లాడుతున్నాడు. తండ్రి కుమారుడు చేయి విడిచిపెట్టాడు. ఎందుకంటే నీ చేతిని తండ్రితో కలపటానికి, నీకు పోయినటువంటి తెగిపోయిన సహవాసాన్ని, సంబంధాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఇంతవరకు మీరు మాతో ఉండి ఈ 4వ మాట, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టితివి అని పలికినటువంటి ఆ ఆక్రందంలోనైనా ఎంత అర్థముందో మేము చూసాం. నైనా మా కోసం నైనా మా శిక్షణ భరించి మా స్థానంలో మీరు నైనా ఒక పాపి స్థానాన్ని కోరుకుని ప్రభువా, మా పాపమంతా మీ మీద వేయబడింది. ఈరోజు మా శిక్ష అంతా మీరు భరించారు. మేము కేవలం మీ అందు విశ్వాసం ఉంచితే నాయనా మరి మీరు మమ్మల్ని రక్షిస్తారు. ఇక శిక్షకు పాత్రుడిగా చేయరు. ఎందుకంటే క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదని చెప్తున్నారు. కాబట్టి ప్రభువా, నిన్ను విశ్వాసం ఉంచి రక్షణ పొందటానికి సహాయం చేయండి. లేకపోతే అటువంటి ఘోరమైనటువంటి శిక్ష మేము యేసు ప్రభుని నమ్మలేదు కాబట్టి భయంకరమైన నరకంలో పొందుకోవాలి. ఎందుకంటే ఆ శిక్ష ఎక్కడో ఒక చోట పొందుకోవాలి. అది యేసయ్య శిలువ మీద పొందుకున్నాడు. ఆయన అందు విశ్వాసం ఉంచితే నేను ఇంకా పొందుకో అవసరం లేదు. ఈరోజే పొందుకోవటానికి సహాయం చేయండి. మరొకసారి ఈ మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో మిక్కిలి వినయంతో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.